హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను గణేష్. సో ఇప్పుడైతే కింగ్డమ్ మూవీ సినిమా చూసి రావడం జరిగిందన్నమాట. విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే యువతలో అమితాశక్తి నెలకొంటుంది. వరుస సినిమాలు చేస్తున్న బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేయడం తరబడుతుంది. ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరితో కలిసి ఆయన చేసిన తాజా చిత్రం కింగ్డమ్ అన్నమాట సితార్ ఎంటర్టైన్మెంట్తో రూపుదిద్దిందన్నమాట. కథా సారాంశం చూసినట్లయితే విజయ్ దేవరకొండ ఓ కానిస్టేబుల్ అన్నమాట. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ సత్యదేవ్ జాడ కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే పోలీస్ అధికారులకు సూరికి మధ్య గొడవ జరుగుతుంది. అది తనపై అధికారుల వరకు వెళ్తుంది. అందుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఊహించిన రీతిలో సూరికి ఓ మిషన్ బాధ్యతలు అప్పచెప్తారు. సూరి వెతుకుతున్న తన అన్న శివ ఆచూకీ శ్రీలంక సమీపంలో దివి అనే ఓ ద్వీపంలో ఉందని గూఢచారికి అక్కడ పనిచేయాలని చెబుతారన్నమాట. తన అన్న కోసం ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధమైన సూరి పై అధికారి చెప్పినట్టు శ్రీలంకలో అడుగు పెడతారన్నమాట. అత్యంత ప్రమాదకరమైన స్మగ్లింగ్ కార్టెల్ ఉన్న దివులకి సూర్య ఎలా అడుగు పెట్టాడు అనేది కథ సారసం అన్నమాట. శివకి ఈ దివికి ఎందుకు వెళ్ళాడు, శివ కోసం అన్న కోసం మన హీరో ఎందుకు ప్రయత్నం చేశాడు అనేది సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్ చూడాలన్నమాట. ఎందుకంటే అన్నదమ్ముల చుట్టూ తిరిగే గ్యాంగ్స్టర్ డ్రామా ఇది. తెలుగులో ఇలాంటి కథలు కొత్తవి కాదు. కానీ ఈ సినిమాలో చేసే సన్నివేశాలు కానీ అవి ఏవైనా కానీ ప్రతిదీ మాత్రం భావోద్వేగానికి అయితే గురి చేస్తామన్నమాట. దర్శకుడు అయితే కీలకంగా అయితే రూపుదిద్దారన్నమాట. సినిమాలో ఉన్న ఎలివేషన్ సీన్స్ కానీ బీజిఎం కానీ అయితే చింపి పడేశారన్నమాట. మన అనిరుద్ధ్ అయితే స్టోరీ స్క్రీన్ ప్లే అయితే ఇచ్చి పడేశారన్నమాట. మన గౌతమ్ తిన్నూరు అన్నమాట. రచన బలమైన ప్రభావమే ప్రపంచంలోని లీనం చేసే విజువల్స్ వాటికి మరింత బలాన్ని ఇచ్చే సంగీతం తెరపైన పాత్రలు తప్ప నటులే కనిపిస్తారన్నమాట. అంత బాగా అయితే చూపించారన్నమాట. 1920లో నాటి నేపథ్యాన్ని తెరపై ఆవిష్కరిస్తూ కథను ఆసక్తికరంగా మొదలుపెట్టాడు దర్శకుడు. తొలి సన్నివేశంతో కింగ్డమ్ ప్రపంచంలో లీనమయ్యేలా చేశారన్నమాట. ఆ తర్వాత కానిస్టేబుల్కి సూర్య జీవితం అన్న జాడ కోసం అతను చేసే ప్రయత్నాలు, ఆ తర్వాత మిషన్ బాధ్యతల్ని భుజన వేసుకునే సన్నివేశాలతో సినిమా వేగంగా పరుగులో పెడుతుందన్నమాట. కథ శ్రీలంకకి మారాక జాపనా జైలు నేపథ్యంలో పాటు సూరి శివ తాము అన్నదమ్ములు అనే విషయం తెలుసుకునే టైంకి ఇవన్నీ సన్నివేశాలు అయితే ఒకదానికి ఒకటైతే మంచి సీన్స్ అయితే పడ్డాయి అన్నమాట. థియేటర్లో అయితే గూస్ బంప్స్ వస్తాయి కొన్ని చోట్ల అయితే. అవకాశం ప్రతి చోట అయితే దర్శకుడు అయితే నిరూపించుకున్నాను అనమాట. దాని యొక్క టాలెంట్ని అయితే ప్రధానంగా అవసరమైన భావోద్వేగాలను ఆవిష్కరించలేకపోయారన్నమాట. ద్వితీయాధ్యాయంలో అదే కదా మరికొన్ని కొన్ని సీన్స్ అయితే పర్లేదు అనిపిస్తాయి సినిమా చూసినప్పుడైతే. కింగ్డమ్ అనే ప్రపంచాన్ని ఎలా ఆవిష్కరించారనేది కథ సానస్ అన్నమాట. కొత్తగా ఉందన్నమాట. విజయ్ దేవరకొండ ప్రీవియస్ సినిమాలు కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో అయితే కొంచెం యాక్టింగ్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ చేశారన్నమాట. ఎందుకంటే కొండన్న అనేది హిట్ అయితే కొట్టారన్నమాట. హిట్కి తగ్గట్టు సినిమా అయితే నిరూపించుకున్నారన్నమాట. సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా థియేటర్లో ఖచ్చితంగా చూస్తే మీకు అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందన్నమాట. నాకైతే నచ్చింది చెప్తున్నాను. మీకు కూడా నచ్చుతుంది మీరు చూసిన తర్వాత రివ్యూ చూసి మాకు చెప్పాలని కోరుకుంటున్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.